ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం కిరానా హిల్స్ అంటే పాకిస్తాన్లో అణువు స్థావరం, అణుబాంబులు స్టోరేజ్ ఉన్న ఒక కిరానా హిల్స్ అనే అణు స్థావరాన్ని భారతదేశం అటాక్ చేసిందా లేదా అనే ఒక అద్భుతమైన డిస్కషన్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అణు స్థావరాన్ని అటాక్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో ఏ దేశం ఇంతవరకు అటాక్ చేయాలి. కానీ ఇప్పుడు భారతదేశం ఒక విషయాన్ని ఒప్పుకుంది. ఎస్, భారతదేశ తన డ్రోను వెళ్ళి ఈ యొక్క పాకిస్తాన్ అణు స్థావరమైన కిరానా హిల్స్ని అటాక్ చేశాము అని భారతదేశం ఒప్పుకుంది. ఎందుకంటే ఆ ఆపరేషన్ సింధూర్ మే 7 నుంచి మే 10వ తారీఖు వరకు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం 9 ఎయిర్ బేసుల్ని, అంటే 11 ఎయిర్ బేసుల్ని, 9 తీవ్రవాద స్థావరాలను అటాక్ చేసాం. 3 రోజుల్లో పాకిస్తాన్ మోకాళ్ళు విరిసి బెండ్ చేసి దాన్ని ఓటమి అంచు దాకా తీసుకొచ్చేసాం. అది ఓడిపోయింది బాబో అంటే మనం ఆగామన్నమాట. ఈ యుద్ధం సమయంలో కిరానా హిల్స్ని భారతదేశం అటాక్ చేసిందని ఇప్పుడు ఆ సమయంలో సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇప్పుడు ఒప్పుకున్నారు. జనరల్ అనిల్ చౌహాన్ ఇప్పుడు ఒక కన్వెన్షన్లో మాట్లాడుతూ ఎస్, భారతదేశానికి సంబంధించిన ఒక డ్రోను, అంటే ఈ డ్రోన్ ఏంటంటే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి రాడార్లను వెతుకుతుంది. రాడార్లను వెతికే సమయంలో ఈ సర్గోదా ఎయిర్ బేస్ సమీపంలోనే కిరానా హిల్స్ ఉంది. అక్కడ ఫ్యూయల్ అయిపోవడం వల్ల కిరానా హిల్స్ని ఇది అటాక్ చేసింది. అంటే మేము ఇంటెన్షనల్గా అటాక్ చేయలేదు. ఒక మ్యునిషన్స్, అక్కడ లాయిటరింగ్ మ్యునిషన్ తో వెళ్తున్న ఈ యొక్క డ్రోన్ అటాక్ చేసింది. కాకపోతే మేము దాన్ని టార్గెట్ పెట్టలేదని అనిల్ చౌహాన్ గారు ఒప్పుకున్నారు. అంటే ఏంటి, కిరానా హిల్స్ని భారతీయ మ్యునిషన్ లాయిటరింగ్ మ్యునిషను అంటే డ్రోను అటాక్ చేసింది అనేది ఇప్పుడు నిశ్చయమైపోయింది. అంటే ఎంత డేంజర్ అంటేనండి, ఇది ఎంత గొప్ప విషయం కూడా. పాకిస్తాన్ మోకాళ్ళ మీద నిలబడ్డానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఈ యొక్క కిరానా హిల్స్ అనేది 19 కిలోమీటర్ల పొడవుతో 352 మీటర్ల ఎత్తుతో ఒక గ్రెనైట్ రాక్స్తో కూడిన బలమైన ఒక హిల్, ఒక చిన్న కొండ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది, సర్గోదా అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరలోకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ సర్గోదా ఎయిర్ బేస్ కూడా ఉంది. ఈ కొండల్లో, ఈ గ్రెనైట్ రాళ్లల్లో తులసి ఒక స్థావరాన్ని, అణుబాంబుల స్థావరాన్ని నిర్మించింది. రిపోర్టెడ్లీ అకార్డింగ్ టు IAEA అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం కూడా అక్కడ సీక్రెట్గా అణుబాంబులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర 160 అణ్వస్త్రాల్లో సుమారు ఒక 40 నుంచి 50 అణ్వస్త్రాలు ఇక్కడ దాచి ఉంటుంది. కాబట్టి ఈ అణ్వస్త్రాలని ఆ యొక్క అండర్ గ్రౌండ్ అగాధంలోంచి తెరిచి దానికి దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్ ఉంటుంది సర్గోదా. అక్కడ F-16 లాంటి బాంబర్స్ ఉన్నాయి. ఈ యొక్క JF-17 థండర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటి ద్వారా అణుబాంబులు ఉపయోగిస్తుంది. తర్వాత అక్కడ మిసైల్ స్థావరం ఉంది. కాబట్టి ఇండియా ఏం చేసింది, ఈ కిరానా హిల్స్ అణుబాంబుల స్థావరం ఉన్న దాన్ని పేల్చేటప్పటికి, దాని మీద అటాక్ చేసేటప్పటికి ఆ గేటు క్లోజ్ అయిపోయింది. అంటే ఈ యొక్క భూగర్భ స్థావరాన్ని క్లోజ్ అయిపోయింది రాళ్లతోటి. కాబట్టి అణుబాంబులు బయటికి తీయలేని ఒక విపత్కర పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది ఆ టైంలో. కాబట్టి అణ్వస్త్రాలు చేతిలో ఉన్న అణుబాంబు ప్రయోగించలేని ఒక పరిస్థితి. 2, ఆ కిరానా హిల్స్లో అణుబాంబు మళ్ళీ పొరపాటును పేలింది అనుకోండి, ఇంకో డ్రోన్ వేసి పాకిస్తాన్ సమాధి అయిపోతుంది అనమాట. అంత డేంజర్. కాకపోతే ఈ సర్గోదా ఎయిర్ బేసు, ఈ కిరానా హిల్స్ అనేది పంజాబ్ రాష్ట్రానికి ఇంకొక అటేవైపున ఉన్న లాహోర్ పంజాబ్ ప్రావిన్స్లో ఉంది. అంటే భారతదేశానికి 150-200 కిలోమీటర్ల పరిధిలోనే అది ఉంది. కాబట్టి అక్కడ అణుబాంబు పేల్చిన భారతదేశానికి రేడియేషన్ వస్తుంది. కాబట్టి అది డేంజరే. కాకపోతే అణుబాంబులు బయటికి తీయలేని ఒక విపత్కర పరిస్థితిని భారతదేశం క్రియేట్ చేసింది. దాంతో పాకిస్తాన్ షేక్ అయిపోయింది. వెంటనే ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అక్కడ DGMO డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి కబురు పంపడం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. రీసెంట్గా అనిల్ చౌహాన్ గారు ఇంకొకళ్ళు కూడా చెప్పారన్నమాట. అప్పుడు డిఫెన్స్, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ఏంటంటే వాళ్ళు మాకు బాబు యుద్ధం ఆపేస్తారని ఉదయం చెప్పిన మేము మధ్యాహ్నం దాకా ఆపలేదు. ఎందుకంటే మా యొక్క టార్గెట్లు కొట్టేదాకా అనుకుంటూ ఎన్నో విషయాల్ని భారతదేశం ఒకటి బయటపెడుతుంది. కానీ ఆపరేషన్ సింధూర్లో అతి ప్రముఖమైన విషయం ఏంటంటే ఈ యొక్క పాక్ అణుస్థావరం కిరానా హిల్స్ని భారతదేశం అటాక్ చేయడమే. అది చాలా పెద్దది. 11 ఎయిర్ బేస్లు, ఏది మస్రూర్ ఎయిర్ బేస్ అని కరాచీ బలూచిస్తాన్ ఎయిర్ బేసు, తర్వాత ఈ సర్గోదా ఎయిర్ బేసు, నూర్ఖాన్ ఎయిర్ బేసులు, రావిల్పిండి దగ్గర ఉన్న ఎయిర్ బేసులు, తర్వాత మురిద్కే లాంటి లాహోర్ దగ్గర ఉన్న వీటన్నిటినీ కొట్టేశాం. తర్వాత 9 తీవ్రవాద స్థావరాలను నాశనం చేసాం. ఎంటైర్ పాకిస్తాన్ని
డ్రోన్లు బ్రహ్మోస్ మిసైల్ వేసి కొట్టేసాం అనమాట. తన దగ్గర నుంచి వచ్చిన JF-17 థండర్, F-16 మనం కూల్చేసాం. PL-15 లాంటి మిసైల్ని కూల్చేసాం. కొన్ని వేల డ్రోన్లు, స్వామ్ డ్రోన్లు కూల్చేసాం. S-400 ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని ఉపయోగించాం. డేవిడ్ స్లింగర్ అంటే ఇప్పుడు యారో అంటే మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న యారో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కూడా వాటిని రానివలే మనం వెళ్ళి కొట్టు 3 రోజుల యుద్ధం అండి. అంటే 88 గంటల ఆపరేషన్ సింధూర్లో అద్భుతమైన విజయం. కిరాణా హిల్స్ని కూడా మేము కొట్టాం. మరి ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు అంటే ఒకటే, మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య 6వ యుద్ధం అనే ఒకటి వస్తుంది. పాకిస్తాన్ చాలా విడిగా మాట్లాడుతుంది. ఈ టైంలోనే భారతదేశం ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాల్ని ఒక్కోటి బయట పెడుతుంది. రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేసిందనమాట. దీంతో పాకిస్తాన్ షేక్ అయిపోతుంది. పాకిస్తాన్ ఎంత దారుణంగా ఓడిపోయిందో పాకిస్తానీ ప్రజలకు కూడా ఇది తెలియజేయడం, ప్రపంచానికి కూడా. ఎందుకంటే అక్కడ ట్రంప్ కూడా ఇండియా పాకిస్తాన్ కొట్టుకునే కానీ పాకిస్తాన్ ఓడిపోలేదన్నట్టు మాట్లాడారు ఆయన. ఇది డొనాల్డ్ ట్రంపే. ఇలాంటి వాళ్ళు కూడా మబ్బులు విడిపోతున్నాయి. ఇప్పుడు ఇండియా 88 గంటల అత్యాధునిక యుద్ధాన్ని ఎలా చేసింది? ఒక ఇరాన్ని అమెరికా ఓడించలేకపోతుంది. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఇరాన్ని అమెరికా ఓడించలేకపోతుంది, గ్రేట్ మిలిటరీ పవర్. అదేవిధంగా ఉక్రెయిన్ని 5 సంవత్సరాలుగా రష్యా ఓడించలేకపోతుంది. కానీ ఇండియా ఈ ఉక్రెయిన్తో, ఇరాన్తో పోల్చిన అతి అణ్వస్త్ర దేశం. ఇంత గొప్ప పాకిస్తాన్, ఎందుకంటే ఫైర్ పవర్ ఇండెక్స్లో అది ఎక్కడుందండి? ఇప్పుడు 12th ప్లేస్లో ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో. 160 అణ్వాయుధాలు, అత్యాధునిక ఆర్మీ, మిలిటరీ. ఇలాంటి గ్రేట్ మిలిటరీ పవరు, తర్వాత ఇస్లామిక్ నాటోకి పునాది, బ్యాక్ బోన్ అయిన పాకిస్తాన్ని ఇండియా కేవలం 88 గంటల్లో ఓడించేసిందంటే అది కూడా ఒప్పుకుని, బాబో మహాప్రభో మమ్మల్ని ఆపండి అంటే DGM ద్వారా మనం ఆపామన్నమాట. మరి ఇది గొప్ప యుద్ధం. ఇంత అత్యాధునిక సోఫిస్టికేటెడ్ వారు అమెరికా, రష్యాలకే సాధ్యం కాని దాన్ని ఇండియా ఎంత విజయం సాధించిందో డాక్యుమెంటరీలు ఇప్పుడు అనిల్ చౌహాన్లో వీళ్ళందరూ బయట పెడుతున్నారన్నమాట. ఇవన్నీ ద గ్రేటెస్ట్ న్యూస్. ప్రతి ఇండియన్ భారతీయుడు వినాలి. ప్రపంచంలో కొనువిప్పు కలిగించేదన్నమాట. ఇండియా ఎంతటి మిలిటరీ టెక్ డెవలప్ చేసిందో మోడీ ఎరా అంతకుముందు అనేది మనకి ఇంపార్టెంట్. ఈసారి ఇండియా పాకిస్తాన్ మధ్య 6వ యుద్ధం వస్తే 88 గంటలు కూడా పట్టదని ఇదే CDS చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అమెరికా అంటే CDSఏ ఒక భారత ఆర్మీ చీఫ్ ఒక మాట అన్నారండి. ఆ మాట నేను తప్పకుండా చెప్పాలి. ఇదేంటంటే, ఈసారి దేవుడి దయ వల్ల పాకిస్తాన్తో మళ్ళీ పోరాడే అవకాశం రావాలి, అది వస్తే పాక్ అంతం అని చెప్పారు. డిఫెన్స్ మినిస్టర్ ఈసారి కరాచీని ఆక్యుపై చేసుకుంటామని చెప్పారు. చూసారా, POK ఆక్యుపేషన్. ఎంత అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని భారతదేశం సంసిద్ధంగా ఉందని చెప్పడానికే ఈ ఆపరేషన్ సింధూర్ 88 గంటల విజయాలను మనం గుర్తుపెట్టుకోవాలి.